హాయ్ అండి, మీ మౌని మీనా ఛానల్కి స్వాగతం. ఈరోజైతే మనం రొటీన్గా చేసుకునే ఒక కర్రీ 2 కర్రీస్ అలా కాకుండా నేనైతే వంట ఎలా ప్రిపేర్ చేసుకుంటానో, అది కూడా త్వరగా ఎలా ప్రిపేర్ చేసుకుంటాను అనేది మీకైతే చూపిస్తున్నానండి. రైస్ అయితే ఇలా పెట్టేసుకున్నాను, ఇకపోతే పప్పు పెట్టుకుంటాను అనమాట. ఈరోజు నేను టమాటా పప్పు అలాగే ఆలు క్యారెట్ 2 కలిపి అయితే ఫ్రై చేసుకుందాం అనుకుంటున్నారు. ఇంకా పోతే తర్వాత ఆప్షనల్ అనమాట, వడియాలు వేయించుకున్నాను. మీకు కావాలంటే మీరు వేయించుకోండి, లేకపోతే లేదు. నేనైతే మాత్రం పిల్లల కోసమని వడియాలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఓకే, చూస్తున్నారు కదా. ఇంకా ఏంటండి సంగతులు, మనం వంట చెయ్యాలి అని కనుక పక్కాగా డిసైడ్ అయితే జస్ట్ 30 మినిట్స్ నుంచి 40 మినిట్స్ లోపు వంట అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. అంత త్వరగా చేయొచ్చు అనమాట. ఈరోజు నాకైతే కొంచెం కెమెరా సెట్ చేసుకోవడానికి అదంతా అయితే కొంచెం టైం పట్టింది. ఒక 1 అవర్ దాకా అయితే పట్టింది. ఒక 10 మినిట్స్లో తక్కువే పట్టింది, ఒక 1 అవర్కి. ఈలోపు నేను ఇక వీడియో అంతా అయితే తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట. కొత్త కదండి కొంచెం వీడియో తీయటం, అలాగనమాట. మీకు విషయం చెప్పనా, నా ఛానల్ అయితే వ్యూస్ అయితే వస్తున్నాయండి. చక్కగా నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి ఇలా సపోర్ట్ చేస్తున్నందుకు. వ్యూస్ అయితే చక్కగా వస్తున్నాయి. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇకపోతే ఇంకేంటండి సంగతులు, ఏమైనా ముచ్చట్లు చెప్పుకుందామా ఈరోజు? ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు కోరుకునేది ఒక్కటే కదండి, తన హస్బెండ్ తన మాట వినాలి, అంతేనా? అలా కాదండి, మనమైతే మన మాట వినాలి అని డిమాండ్ అయితే చేయకూడదు. అలాగే నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమంగా ఆడవాళ్ళు వినాలి అని డిమాండ్ అయితే చేయరు. కాకపోతే ఏంటంటే ఏదన్నా ఒకసారి వాళ్ళు ఆలోచించే విధానం అంతా కరెక్ట్గానే ఉంటుంది, ఫ్యామిలీ కోసమే ఆలోచిస్తారు. కానీ ఒక్కోసారి అది బై మిస్టేక్ రాంగ్ వేలో కన్వే అవుతుంది అనమాట. అది ఏదన్నా ఇప్పుడు ఏదైనా బిజినెస్ పెడదామన్నా అది ఫెయిల్ అవ్వటమో, లేకపోతే ఇంకోటి జరగటమో, వాళ్ళు సఫర్ అయ్యి మనల్ని వాళ్ళకి తెలియకుండానే మనల్ని కొంచెం ఇబ్బంది అయితే పెడతారండి. అలాంటి టైంలో వాళ్ళ మీద మనకి కోపం అలా వస్తుంది. అలా కాకుండా కొంచెం అయితే అర్థం చేసుకుంటే బాగుంటుందని, తన లైఫ్లో జరిగే కొన్ని విషయాలలో అట్లీస్ట్ ఒక్కసారైనా సరే మన మాట వింటే ఏమో మేబీ అది తనకు మంచిగా కన్వే అవ్వచ్చేమో కదా, అలా అని మనకైతే అనిపిస్తూ ఉంటుంది కదా. ఇకపోతే అంతేనండి, ఏమున్నాయి రొటీన్ లైఫ్ రొటీన్గానే ఉంటుంది కదా, కొత్తగా అయితే ఏమీ ఉండదు. నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేసి ఈ వర్క్లో అయితే కొంచెం అయితే బిజీ అయిపోయాను. ఇంతకుముందు కొంచెం బిజీగా ఉండేదాన్ని. ఒక 4-5 మంత్స్ నుంచి అయితే ఖాళీగా ఉంటున్నాను. ఏం చేయాలో తోచక ఇలా యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. నేనైతే 2 ఇయర్స్ బ్యాకే ఇలా యూట్యూబ్ అంతా స్టార్ట్ చేయాలి అనేసి అయితే అనుకున్నానండి. కాకపోతే అప్పుడు టైమింగ్ బట్టి సెట్ అవ్వలేదు. కొంచెం ఇప్పుడైతే నేను ఫ్రీగా ఉన్నాను. కొన్ని మైండ్ డిస్టర్బెన్స్ నుంచి బయటకు వద్దాం అనే ఆలోచనల మీద అయితే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసుకున్నానండి. ఒకళ్ళ మీద డిపెండ్ అయ్యే వర్క్ అయితే కాదు, ఓన్గా మన ఓన్ అనమాట. మనం ఎలా కావాలంటే అలా అయితే చేసుకోవచ్చు. అందులో మాత్రం ఈ వర్క్లో అయితే ఫుల్ సాటిస్ఫాక్షన్ అయితే అవ్వచ్చండి. చూశారు కదా, ఇక్కడ నేనైతే పప్పు తాలింపు అయితే వేసుకున్నాను. అలాగే ఆలు ఫ్రై కూడా నాకైతే ప్రిపేర్ అయిపోయింది. ఇక్కడ వరకు ప్రిపేర్ అవ్వడానికి 1/2 అవర్ అయితే పట్టిందండి. నేనైతే వడియాలు వేయించుకోవడానికి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకైతే వడియాలు అయితే వేపేసుకున్నాను పిల్లల కోసం అండి. కొంచెం ఇష్టంగా అయితే తింటారు కదా ఏదైనా సరే, అట్లా అనమాట. తర్వాత ఉప్పు మిరపకాయలు కూడా నేనైతే వేపుకున్నాను. ఇంకేంటండి సంగతులు, అందరూ బాగున్నారా? కొంచెం నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలానే మనం రోజు ముచ్చట్లు అయితే చెప్పుకుందాం. మీకు ఏమైనా ముచ్చట్లు ఉంటే నాకైతే కామెంట్ రూపంలో చెప్పండి. చూశారు కదండి, నా వంట అయితే ఎంత ఫాస్ట్గా అయితే కంప్లీట్ అయిపోయిందో. మీరు కూడా ఇలానే చేసుకోండి. బాయ్ అండి.